యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా భార్య నైని కల తీరుతుందని చెప్తున్నారు స్వామివారు. నైని, నువ్వు కన్న కలేంటో మాకు చెప్పు, తరిస్తాం. స్వామివారు ఏ విషయం చెప్తున్నారో నాకు తెలియదు పిన్ని. నువ్వు తెలుసుకోవాలనుకున్న విషయమే నైని. ఏంటో అది? కట్టుకున్న వాణ్ణి కన్న తల్లి గాయత్రీదేవి గత జన్మలో అత్త అయితే పునర్జన్మలో కూతురయ్యింది. ఆ బిడ్డ ఎక్కడుందో తెలుసుకోవాలని ఆరాటపడ్డ నైని కళ్ళల్లో ఆనంద బాష్పాలు వసంతోత్సవం రోజున పుష్పాలుగా మారతాయి. సూటిగా ఒక్క మాటలో బత్తలు కొట్టగలరా గురువుగారు? వచ్చే పౌర్ణమి రోజు గాయత్రీదేవి జాడ తెలుస్తోంది తిలోత్తమ. బాబుగారు, గాయత్రమ్మ గారు ఎక్కడున్నారన్న విషయం తెలుస్తుందట. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి? అవునైని, శాస్త్రి గారి మనవరాలు గాయత్రి పాపని దత్తత తీసుకున్నప్పటి నుంచి మనకి అంతా మంచే జరుగుతుంది అనుకుందాం. ఈరోజు ఇంకా సంతోషాన్నిచ్చే శుభవార్త చెప్పారు స్వామివారు. విన్నావా గాయత్రి? క్రెడిట్ అంతా నువ్వే కొట్టేశావు. గురువుగారి ఆశీర్వాదం తీసుకో బంగారు తల్లి. పాపని ఆశీర్వదించండి స్వామి. ఇటివ్వమ్మా. సురాసురుల మధ్య విసురుగా వచ్చిన నువ్వు జయకేతనం ఎగరవేస్తున్నావు తల్లి. నీ నీడ అందరి మీద పడాలంటే నువ్వు ఎత్తులోనే ఉండాలి. నీ మనోభిష్టం కొందరికి కష్టం కావచ్చు, కానీ ఆశయం కోసం నీ బుద్ధిని సిద్ధం చేసుకో. జయోస్తు, విజయోస్తు. నీ బిడ్డను తీసుకోనైని. దత్తత తీసుకున్న పిల్లకి ఆశీర్వాదం అదృష్టం దక్కాయి. కన్న కూతురు గానవిని పట్టించుకోవడమే లేదు పాపం. పాపగా ఒకరు, పాప పరిహారంగా ఇంకొకరు ఇక్కడున్నారు. గానవికి పాలు కావాలి, గాయత్రికి యమరాయుడి కాలు కావాలి. కాలా? మీ కాళ్ళ మీద పడినవారు గాని యముడి కాళ్ళ కోసం పిల్ల ఆరాట పడుతుందంట. విన్నావా మమ్మీ? అన్నయ్య, మహానుభావులు ఏ మాట ఊరికే పలకరు. దుష్టతనాన్ని అణిచివేయడానికి పాదం కావాలని చెప్పాను వల్లభ.
అనుభవానికి వచ్చినప్పుడే అది అర్థం అవుతుంది. నిన్ను కన్న తల్లికి ఇంకా బాగా తెలుస్తుంది. అప్పుడే మా తిలోత్తమ అత్తయ్య ఆలోచనల్లో పడిపోయినట్టున్నారు స్వామి. నేనెందుకు ఆలోచిస్తాను? పెద్దత్తయ్య జాడ తెలియగానే ఇంటికి తీసుకొస్తాం కదా చెల్లి. ఏర్పాట్లు ఏ రేంజ్లో చెయ్యాలా అని ఆలోచిస్తున్నట్టున్నారు తిలోత్తమత్తయ్య. అంతే అనుకోండి. గాయత్రి పెద్దమ్మ ఇంటికి వస్తే విశాల్ బ్రో ఆనందానికి అవధలే ఉండవనుకుంటా. సంతోషం కన్నా సమస్య ఎక్కువ ఉంటుంది విక్రాంత్. అదేంటి బ్రో అలా అన్నావు? అవును, పాలిచ్చిన మా అమ్మని లాలించడం అంత సులువు కాదు. పైగా గత జన్మలో తనని హత్య చేసిన వారి మీద పగ తీర్చుకోవడానికి రగిలిపోతూ ఉంటుంది. పగ విశ్వరూపం దాలిస్తే చూడలేం. నమ్మాలే సుమ్మి. భక్త ప్రహ్లాదుడు ఎంతుండేవాడు? నారాయణ రా నాయన అని పిలవగానే స్తంభాన్ని పగలగొట్టేసుకుని మరీ రాలేదా? ప్రహ్లాదుడికి కన్నతండ్రి అయిన దుష్టరాక్షసుడు కాబట్టి గడప మీద అడ్డంగా పండబెట్టి గుండె తీశాడు. గాయత్రమ్మ గారు కూడా తన శత్రువు గుండెను కూడా అలాగే చీలుస్తారేమో, చూడాలి. వల్లభ రారా, వీళ్ళ మాటలకి నాకు తిరుగుతున్నట్టుగా ఉంది. సెలవు స్వామి. పద మమ్మీ. రానున్న పౌర్ణమి కన్నా ముందు రోజు సంక్లిష్టమైనది. ఆచితూచి అడుగు కదపాలి. శుభం భూయాత్. మా అయ్యగారు సేవకెళ్ళిన మా అమ్మగారు ఎక్కడైనా కనిపిస్తే కొంచెం కేకేయండి స్వామి. అప్పటిదాకా సంఘటనలకి సాక్షులుగా ఉంటాం ఆచార్య. మంచిది. విశాలాక్షమ్మ వారి ఆజ్ఞ కోసం ఎదురు చూద్దాం. స్వస్తి. ఇడియట్, చూసుకోవా? ఆలోచిస్తున్నప్పుడు నా కాళ్ళు మాత్రమే కదులుతుంటాయి, కళ్ళు తేలుతుంటాయి, కానీ కాన్సంట్రేషన్ అంతా
బ్రెయిన్ మీదే ఉంటుంది మమ్మీ. నాకున్న దాని గురించా నీకు లేని దాని గురించా? జోక్ బాగున్నా నేను ఇప్పుడు నవ్వను మమ్మీ. ఎందుకంటే ఈరోజు అమావాస్య. దానికి నవ్వడానికి సంబంధం ఏంట్రా? 14 రోజుల తర్వాత వచ్చేది పున్నమి మమ్మీ. కొత్తగా మాట్లాడాలని చెత్తగా చెప్పకు, పాయింట్కి రా. స్వామీజీ వారు ఏం చెప్పారు? గాయత్రి పెద్దమ్మను విశాల్ వాళ్ళు చూడబోతున్నారట. అదే రోజు హోలీ పండగ కూడా ఉంది. రంగులు ఎవరి మీద ఎంతమంది మీద జల్లుతారు? వసంతోత్సవం అంటే అదే కదా. నువ్విప్పటిదాకా ఆలోచిస్తుంది రంగులు చల్లుకోవడం గురించా? అవును మమ్మీ. కెమికల్ కలిపిన రంగులు మన మీద వేస్తే స్కిన్ ఎలర్జీ వస్తుంది. పొరపాటున మీద పడితే ఏం చేయాలో ముందుగానే ప్రిపేర్ అవ్వాలి కదా. నోరు మూసుకుంటావా? లెక్కపెట్టి మరీ నీ పళ్ళు రాల్సమంటావా? ఆర్ యు సీరియస్ మమ్మీ? రేయ్, గాయత్రీదేవి పునర్జన్మ ఎత్తి పసిగుడ్డుగా ఉన్నా సరే మనకు, ముఖ్యంగా నాకు గట్టు కాలమే. ఆత్మ పగబట్టిందంటే ఏమైనా చేయగలదు. మారయ్య స్వామి కూడా చెప్పారు కదా, నా కుడి చెయ్యి తన కుడి చెయ్యికి తాకితే దగ్ధమైపోతానని. ఏం జరుగుతుందో చూద్దాం మమ్మీ. పౌర్ణమి రోజు పెద్దమ్మ కనిపిస్తుంది కదా, అప్పుడు మనమేంటో కూడా చూపిద్దాం. ఆగర్భ శత్రువు రాతను నన్ను ప్రశాంతంగా కూడా చావనివ్వదు. ఈ లోపే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. గాయత్రీదేవి పూర్తిగా మనకు కనపడాల్సిన అవసరం కూడా లేదు. తన నీడ కనిపించినా సరే దానికి చలనం లేకుండా చేసేయాలి. అంటే ఏంటి మమ్మీ? ఇంకో జన్మ ఎత్తకుండా పరిపూర్ణం చేసేయాలి. బాబుగారు, పాలు తీసుకొచ్చాను. ఎవరికి? మీకే. పిల్లలకి నా పాలు పట్టిస్తాను కాబట్టి వాళ్ళకి గ్లాస్లో తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. గానవి గాయత్రులిద్దరికి నీ పాలు సరిపోతున్నాయి సరే. పౌర్ణమికి మా అమ్మ జాడ తెలియగానే తన్ని కూడా ఇంటికి తీసుకొచ్చేస్తాం కదా. అప్పుడు ముగ్గురు పిల్లలకి పాలు పంచడం అంటే ఎంత కష్టం. కష్టం ఎందుకు అవుతుంది? ఇష్టంగానే ఇస్తాను. నువ్వివ్వాలనుకున్నా సరిపోవాలిగా. అలాగని అమ్మగారికి ఆవు పాలు గేదె పాలు పట్టిస్తానా? నా రక్తాన్ని పాలగా మార్చైనా సరే నా కూతురు ఆకలి తీరుస్తాను. నీ గురించి నాకు తెలుసు కదా నాయని. కానీ నీకింకో విషయం తెలుసా? ఈసారి నీ పుట్టినరోజు పౌర్ణమి తీది వచ్చింది. అదే రోజు నీ కడుపున పుట్టి మిస్ అయిపోయిన మా అమ్మని మనం చూడబోతున్నామని స్వామివారు చెప్పారు. గొప్ప విశేషం కదా. విశేషమని మీరనుకుంటున్నారు, విషపూరితమని నేననుకుంటున్నాను. వచ్చే నా పుట్టినరోజు అతిగండ యోగం ఉంది. ఆ విషయం మీతో చెప్పి మీ చిరునవ్వుని నేను దూరం చేయలేను. నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. ఏంటది బాబుగారు? చూసావా, నేను చెప్పేస్తానని నువ్వెలా కంగారు పడుతున్నావు? నిజంగా నిజమే చెప్పేస్తారేమోనని అయోమయంగా ఉండదా చెప్పండి. అందులో టెన్షన్ పడ్డానికి ఏముంది? మా అమ్మ ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజు కూడా భారీ ఎత్తున వేడుకలు జరిపించాలని లోపల టెన్షన్ పడుతున్నావు కదా. అమ్మ దొంగ,
నాకు తెలియదు అనుకున్నావా? అయ్యో బాబుగారు, అరే బాబుగారు, బాబుగారు ఆగండి. బాబుగారు, బాబుగారు ఊరుకోండి బాబుగారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? పగలంతా పిల్లల్ని ఆడించే తల్లితో ఇప్పుడు ఆ పిల్లల తండ్రి ఆడుకుంటున్నాడు అనుకుంటారు. తప్ప? తప్పే కావచ్చు కానీ తప్పు కాకపోవచ్చులేండి. ఈ తిరకాసు మాటలతో నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. అర్థమయ్యేలా నా చెవిలో చెప్పమని నిన్ను నేను దగ్గరికి రమ్మంటున్నాను. అదే కదా అన్నిటికన్నా పెద్ద ప్రమాదం. అలా ఎలా? నా 6th సెన్స్ చెప్పేస్తోంది బాబుగారు, దగ్గరికొస్తే మీరు చాలా దూరంగా వెళ్తారని. నేనెందుకు వెళ్తాను? మీరు వెళ్ళడం కాదు, నన్ను కూడా చాలా దూరంగా తీసుకెళ్తారని. ఓ, ఇప్పుడు అర్థమైంది. అనవసరంగా రాసుకుంటూ టైం వేస్ట్ చేశాను. నేను రాయాల్సింది ఇది కాదు. మరేంటో? కవిత. మాటలతో కాదు, సైగలతో. ఈ సంతోషం కలకాలం ఉండాలంటే కాలం పెట్టే పరీక్షలో మనం నెగ్గాలి బాబుగారు. ఎవరు మీరు? ఒకే రకమైన వస్త్రాలు ధరించినారు? పోలీస్ ఇన్స్పెక్టర్ని. అనగా రక్షక భటుల అధికారి. ఇంతకీ మీరెవరు? మేము కూడా రక్షక భటులమే. ఏ స్టేషను? మాకు స్టేషన్ ఉండదు, ఓషను ఉండదు. సముద్రంలో ఆదిశేషుని మీద విష్ణుమూర్తి అయ్యేవారు పవళిస్తారు. మా అయ్యగారేమో కైలాసగిరిలో ఉంటారు. ఏ ఎద్దులయ్యా, ఇన్స్పెక్టర్ గారు వస్తే ఇంట్లోకి రానివ్వకుండా కథలు చెప్తున్నారేంటి? పరిచయ కార్యక్రమం మాత. మాకు సుపరిచితులేలే. ఏమనుకోకండి ఇన్స్పెక్టర్ గారు. అనాథ పిల్ల విశాలాక్షి ఉంది కదా, తన తాలూకు వాళ్ళు వీళ్ళు. నా అనేవాళ్లు లేరంటుంది, కానీ అందరూ నా వాళ్లే అని వీళ్ళని తోలుకొచ్చింది. మా అమ్మ సంచి. నువ్వు ఉండవే డమ్మక్క, ఇక్కడే నిల్చోబెడతావా ఏంటి? మీరు రండి. ఎదుర్ దమ్మేదే. పోలీస్ ఆయన వచ్చారు, కటింగ్లు ఇవ్వకండి, పదండి. ఏ నైని, ఓ విషు, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. పొద్దు పొద్దున్నే పోలీసుల మొహం చూస్తే ఇంకేమైనా ఉందా? తప్పు చేసే వాళ్లకు భయం, కానీ మంచిగా ఉండే వాళ్ళకి ఇలాంటి వాళ్ళని చూస్తే ఇంకా ధైర్యంగా ఉంటుంది. మా ఆయన ప్యాంటు రెపరెపలాడుతుంది అనుకుంటా. ఏయ్, ఎందుకే? భయంతో మీ వంకర కాళ్ళు వణుకుతున్నాయి కదా రాజా. నాకెందుకు భయం? నేనేం చేశాను? ఏదో ఒకటి చేసే మీ అమ్మ పక్కన ఉన్న ప్రాబ్లమే. నువ్వు నోరు మూసుకునుంటే బావుంటుంది. బాగుండడం అంటే అందంగా ఉంటానా అత్తయ్య? షటప్. సార్ కూర్చోండి. ఇట్స్ ఓకే. నైని, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే. మంచినీళ్ళు కూడా వద్దు.
సినిమాకి టైం లేదనుకుంటా. అలాంటప్పుడు ఎందుకు వస్తారు? కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వచ్చాను. కంప్లైంటా? ఎవరిచ్చారు సార్? మీ అమ్మ. వదినా, నువ్వు కంప్లైంట్ ఇచ్చావా?